సింహాచలం పులిహోరలో నత్త వచ్చిందన్న ఆరోపణలు కలకలం రేపాయి. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే అప్పన్న సన్నిధిలో అపచారం సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చింది. భక్తుడు ఫిర్యాదుపై స్పందించిన దేవాదాయ శాఖ తక్షణ విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించగా ఇటు పొలిటికల్ రచ్చ కూడా ప్రారంభమైంది. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి సన్నిధిలో అపచారం జరిగింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే పులిహోర ప్రసాదంలో నత్త బయటపడింది. ఈ నెల 29న స్వామి దర్శనానికి వెళ్లిన గాజువాక భక్తులకు పులిహోర ప్యాకెట్లో నత్త కనిపించింది. దీంతో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేశారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ సీరియస్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా భక్తుడి ఆవేదనలోని నిజానిజాలు నిర్ధారించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పులిహోర ప్రసాదంలో నత్త కేవలం ఆరోపణ అంటున్నారు ఈవో సుజాత. సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. సింహాచలం ప్రసాదాలపై ఫిర్యాదులు రావడం ఇదే మొదటిసారి కాదు. తాజాగా నత్త ఇష్యూను వైసీపీ తీవ్రంగా స్పందించింది. భక్తుల మనోభావాలను ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆరోపిస్తోంది. నత్త వ్యవహారం తేల్చేందుకు ఆరోపణలు చేసిన భక్తులను విచారించాలని దేవస్థానం వర్గాలు నిర్ణయించాయి. మరోవైపు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి.